మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, వసుధ చూడు నిషి, మీరు తెలుసుకునే సమయం నేను చెప్పవలసిన సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్తాను అంది వసుధ. పిల్లలిద్దరూ తల్లి ఏం చెప్తుందా అని ఆతృతగా తల్లి మొహంలోకి చూస్తూ ఉన్నారు. తల్లి మొహం చూస్తూ ఉన్న పిల్లలని ఒక్కసారిగా చూసి కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచిన వసుధ, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం అర్థం కావాలి అంటే మా పెళ్లి జరిగిన దగ్గర నుండి చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటూ వసుధ 10వ తరగతి వచ్చిన దగ్గర నుండి తన పెళ్లి ఎలా జరిగింది, పెళ్లి తర్వాత తన జీవితం ఎలా గడిచింది, తన ఇంట్లో వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఇంట్లో మగవాళ్ళు తనతో ఎలా పాశవికంగా ప్రవర్తించింది, మేఘమాల సాగర్ జీవితంలోకి ఎలా వచ్చింది, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పింది. నిశాంత్ చిన్నవాడవటం వల్ల వాడికి పెద్దగా అర్థం కాలేదు, కానీ తల్లి పడుతున్న వేదన వాడి మనసును తాకింది. ఏడుస్తూ తల్లిని చుట్టేశాడు. నిషిత మాత్రం ఆలోచిస్తూ కూర్చుంది. వసుధ నిశాంత్ని ఊరడించి, ఏం ఆలోచిస్తున్నావు నిషి అంటూ భుజంపై చెయ్యి వేసింది. తల్లి స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన నిషి వసుధ మొహంలోకి చూస్తూ, మరి నీ జీవితం మాటేంటమ్మా? నాన్న మేఘమాల ఆంటీతో తను హ్యాపీగా ఉన్నాడు, మరి నువ్వు ఎందుకు ఇలా కష్టపడాలి? నాన్నలా నువ్వు కూడా నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు కదా అంది. నిషి మాటలకి వసుధ నవ్వుతూ, ఇలారా అంటూ దగ్గరకు తీసుకుని, నా జీవితం ఇప్పుడు హ్యాపీగా లేదని ఎవరన్నారు తల్లి? నా హ్యాపీనెస్ ఇదిగో మీరే, మీతో ఉంటే నాకు ఈ ప్రపంచం అవసరం లేదు తల్లి అంది వసుధ. వసుధ మాటలకు నిషి వసుధని చుట్టేస్తూ, అమ్మా ఎందుకు మాపై ఇంత ప్రేమ? మా కోసం నీ సంతోషాలన్నీ వదులుకుని ఎందుకు ఇంత కష్టపడుతూ మమ్మల్ని ప్రతి క్షణం ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటున్నావు? ఎందుకమ్మా మా పట్ల ఇంత బాధ్యతగా ఉంటున్నావు అంటూ ఏడుస్తూ నిషిని చుట్టేసింది. ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం. మీరు నా బాధ్యత అనుకోవట్లేదురా, మీరు నా జీవితం అనుకుంటున్నాను. మీరు నా కడుపడ్డ క్షణం నుంచి వాళ్ళు అయినంత వరకు ప్రతి క్షణం నాకు అద్భుతం. నాకు మా నాన్న అంటే చాలా చాలా ఇష్టం, ప్రేమ. కన్నా మీరు అంటే ప్రాణం తల్లి. నా రక్తం పంచి నా ఊపిరి పోసి ప్రేమగా పెంచుకున్నాను. మీరు ఎప్పటికీ నాకు బాధ్యత అనుకోను. మీకోసం ఏ పని నాకు కష్టంగా అనిపించదు, ఇష్టంగా అనిపిస్తోంది. ఏమో అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు ఇలా బాధపడటం నాకు నచ్చట్లేదు అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. అమ్మా, మరి నాన్నని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చుగా నువ్వు అంది నిషి కూతురు మాటలకు నవ్వుతూ. మరి మీరు అంది వసుధ. మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళిపోవాల్సింది అంది నిషి. సరే వెళ్ళిపోతాను. అక్కడ మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదురు అవ్వవని గ్యారెంటీ ఏంటి? చూడండి, పరిస్థితులను ఎదిరి నిలబడాలి తప్ప సమస్యలను చూసి భయపడి పారిపోకూడదు తల్లి. ఏమో అమ్మా, నువ్వు ఏదోటి చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటావు ఎప్పుడు అంది నిషిత. ఇప్పటి వరకు చెప్పిన విషయం ఒకటైతే మీకు చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది నాన్న. ఏంటమ్మా చెప్పు అంది నిషిత. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. చెప్పిన తర్వాత మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కాస్త భయంగా ఉంది. అమ్మా, దేన్నైనా సరే అర్థం చేసుకోగలిగే మెచ్యూరిటీ నాకుంది. ప్రతి విషయాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోగలిగేటటువంటి ఒక నేర్పు నువ్వు మాకు ఇచ్చావు. నీ పెంపకం మాపై నమ్మకంతో ఏ విషయమైనా సరే నువ్వు మాతో ధైర్యంగా చెప్పొచ్చు. అది ఎలాంటి విషయమైనా సరే నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను అంది నిషిత. నిషిత ఇచ్చిన భరోసాతో కాస్త ధైర్యం తెచ్చుకున్న వసుధ, మీ నాన్నకి మీరిద్దరే కాకుండా ఇంకో బాబు ఉన్నాడు. ఆ బాబు మేఘమాల కొడుకు అంది వసుధ. వసుధ చెప్పింది విన్న నిషిత ఒక్క క్షణం ఏమీ అర్థం కాకుండా నిలబడిపోయి ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోయేసరికి వసుధ కాస్త భయపడి, నిషి మాట్లాడు అంటూ నిషితని కదిపింది. ఆయన నిషిత ఉలుకు పలుకు లేకుండా రాయిలా లేచి నిలబడి తమ్ముడు నిశాంత్ చెయ్యి పట్టుకుని మౌనంగా గుడిలో నుంచి బయటకు వచ్చింది. ఎప్పుడు ఏ విషయం చెప్పినా చక్కగా అర్థం చేసుకుని గలగలా మాట్లాడే నిషిత మౌనంగా లేచి వెళ్ళిపోతూ ఉండటం చూసి నిషిత మానసిక పరిస్థితిని అంచనా వేసిన వసుధ కాసేపు నిషిని ఒంటరిగా వదిలేయటం మంచిది అనుకుని ఏమీ మాట్లాడకుండా పిల్లలతో కలిసి ఇంటికి బయలుదేరింది. ముగ్గురు ఇంటికి చేరుకున్న తరువాత నిషిత ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి మంచంపై పడుకుని ఆలోచించసాగింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే అక్కడ జరిగిన నష్టం వసుధకు మాత్రమే అని అర్థమవుతుంది. అయినా అమ్మ ఎందుకు ఇలా అన్నింటికీ సర్దుకుపోయి ఇక్కడే ఉంటుంది? అన్నీ తెలిసినా కూడా తన పెదవులపైన చిరునవ్వు చెరిగిపోకుండా ఎలా ఉండగలుగుతుంది? ప్రతి క్షణం లోపల నలిగిపోతూ పైకి చిరునవ్వులు చిందిస్తూ తిరగటం ఎంత నరకం! అయినా అమ్మ ఎప్పుడు ప్రశాంతంగా చెరగని చిరునవ్వుతో తిరుగుతూ ఉంటుంది. ఎలా అమ్మా నీకు సాధ్యమైంది అని తల్లి గురించి ఆలోచిస్తూ
తండ్రి ఆలోచన రహితంగా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేకపోతుంది నిషిత. అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నిషిత నిద్రపోయిన తరువాత కాసేపటికి గదిలోకి వచ్చిన వసుధ పడుకున్న నిషి మొహంలో కనిపిస్తున్న అలజడి గుర్తించి, అయ్యో పాపిష్టిదాన్ని, అనవసరంగా ఈ పాడు విషయాలను చెప్పి బిడ్డ మనసు బాధ పెట్టినట్టున్నాను అని బాధపడసాగింది. తెలియాల్సిన విషయాలే కదా, కాస్త ముందుగా తెలిసాయి. నమ్మకం ఉంది తల్లి, నువ్వు పరిస్థితిని అర్థం చేసుకుంటావు అని నిషిత నుదుటిపై ముద్దు పెట్టి దుప్పటి కప్పి అలాగే నిషిత పక్కన పడుకుంది. ఎడతెగని ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది వసుధ. నిషి గురించిన ఆలోచనలతో పడుకున్న వసుధ ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. యథావిధిగా పనులు ముగించుకుని పిల్లల్ని లేపి వాళ్ళ అవసరాలు చూసుకుని అత్తగారికి టిఫిన్ పెట్టి మందులు వేసింది. తర్వాత గదిలోకి వచ్చి నిషి ఏదైనా మాట్లాడుతుందేమో అని చూసింది. కానీ నిషి మౌనంగా ఉండటం చూసి బాధగా హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీసుకు బయలుదేరుతున్న వసుధని చూసిన నిషి నోరు తెరిచి, అమ్మా సాయంత్రం త్వరగా రా, బయటకు వెళ్దాం అంది. కూతురు మాట్లాడిన ఆ ఒక్క మాటకి సంతోషపడిపోతూ, అలాగే తల్లి, త్వరగా వచ్చేస్తా అంటూ ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళిన వసుధ తన పనిలో మునిగిపోయింది. మధ్యాహ్నం నందు దగ్గర నుండి కాల్ రావడంతో టైం చూసుకుని లంచ్ బాక్స్తో పాటు క్యాంటీన్కి వెళ్ళింది. తన ఫోన్ తీసుకుని నందుకు ఫోన్ చేసింది. హాయ్ నందు, చెప్పు, ఫోన్ చేసావు అంది వసుధ. ఆ మాట నేను అడగాలి మేడం, టెన్షన్గా వెళ్ళావు పిల్లలతో మాట్లాడాలి అని. మాట్లాడిన తర్వాత మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా అంటున్నావు, అయినా మేమెక్కడ గుర్తుంటాం లేండి మేడం అన్నాడు నిష్ఠూరంగా. నందు మాటలకు బాధపడుతూ, అయ్యో నందు, అలా ఏం లేదు, నాకు మీరు తప్ప ఎవరున్నారు, అలా మాట్లాడతావు అంది వసు. అమ్మా తల్లి, నేనేదో సరదాగా అన్నాను, ఇప్పుడు నువ్వు ఆ ట్యాప్ ఆన్ చేయకు. సరేలే కానీ ఇంతకీ పిల్లలు ఏమన్నారు అని అడిగాడు నందు. నందు అలా అడగగానే పిల్లలకి వసుధకి మధ్య జరిగిన సంభాషణ చెప్పింది. అంతా విన్న నందు, అదే ఏమంటుందో అని టెన్షన్ పడుతున్నావు అంతేనా అన్నాడు. అదే కొంచెం టెన్షన్గా ఉంది అంది వసుధ. అమ్మా వసు, కూల్గా ఉండు, ఏం కాదు, అది నీ కూతురు, ఎలాగైనా తెలివిగా ఆలోచిస్తుంది, అన్నీ చక్కగా అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు ఉంది, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు అన్నాడు నందు. నందు మాటలతో కొంత ధైర్యం రాగా, థ్యాంక్ యూ నందు, నీతో మాట్లాడాక నా మనసు కుదుట పడింది అంది వసుధ. మేడం థ్యాంక్స్ ఎందుకులే కానీ తిన్నావా అన్నాడు నందు. లేదు నందు, ఇప్పుడు తింటాను, నువ్వు తిన్నావా అంది వసుధ. నేను కూడా ఇప్పుడు తింటాను అని ఫోన్ కట్ చేశాడు. నిషికి చెప్పినట్లుగానే ఆఫీస్లో పని తొందరగా ముగించుకుని ఇంటికి వెళ్ళింది వసుధ. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంట్లో అందరికీ కాఫీలు టీలు అందించి త్వరగా ఫ్రెష్ అయింది. తర్వాత పిల్లలిద్దరినీ తీసుకుని ఎక్కడికి వెళ్దాం అని అడుగుతూ బయటకు అడుగులు వేసింది. పిల్లలు పార్క్ వెళ్దాం అనగానే పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. పార్కులో వెళ్ళిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుని చూస్తున్న నిషి తలపై చెయ్యి వేసి, నీ మనసులో ఏముందో అది చెప్పేయి తల్లి, దేనికైనా భయపడక్కర్లేదు అంటూ అనునయంగా అడిగింది వసుధ. తల్లి అంత సౌమ్యంగా అడిగేసరికి తల్లి ఒడిలో తల పెట్టుకుని, ఎలా అమ్మా ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు, నీకు ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుంది, నీకు బాధ, కోపం, అసూయ, కోరిక ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవా, అవతలి వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు, నీ లైఫ్లో నాన్న స్థానాన్ని లాగేసుకున్నాడు, అయినా ఇలా ఎలా ఉంటున్నావు అని వసును చుట్టేసింది ఏడుస్తూ. వసు కళ్ళు తుడుస్తూ, చూడు తల్లి, నాకు కూడా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి, కాకపోతే నా ఫీలింగ్స్ ఎవరికీ పట్టవు అని చిరునవ్వు నవ్వుతూ, బలవంతంగా ముడివేసిన బంధం ఎప్పటికీ నిలవదు, మీ నాన్న నన్ను ఇష్టపడి చేసుకోలేదు, అందుకే ఆయనకు కావలసిన దానికోసం వెళ్ళిపోయారు, నేను కావాలి అనుకున్నంత మాత్రాన ఆయన నాకు దగ్గర కాలేరు కదా, నీ మనసులో నువ్వు అనుకున్నట్లే నేను మొండిగా ప్రవర్తించి గొడవ పడి బలవంతంగా ఆయన నాతో ఉండేలా చేయవచ్చు, కానీ అలా చేస్తే మనిషి నాతో ఉండొచ్చు కానీ మనసు నా దగ్గర ఉండదు, బలవంతంగా తన ప్రేమను పొందలేను కదా తల్లి, అలా చేసి ఇద్దరం బాధపడే కన్నా కనీసం తననైనా సంతోషంగా ఉండనివ్వాలి అనిపించింది, అందుకే వాళ్ళ గురించి తెలిసినా ఏమీ అనలేదు అంది చిరునవ్వుతూ. ఏమో అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు దీనికి అంగీకరించలేదు, కానీ నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటావు చూడు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ఏ రీజన్ అని, అందుకే ఏమీ అనలేకపోతున్నా, దీని గురించి నాన్న దగ్గర ఎప్పటికీ మాట్లాడను, వెరీ గుడ్ బంగారం నువ్వు అని నిషిని ముద్దు పెట్టుకుని, అలాగే మీ ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంది వసుధ. పిల్లలిద్దరూ ఏంటమ్మా అంటూ తల్లిని చూశారు. అది ఏంటంటే నేను ఉన్నా లేకున్నా మీరిద్దరూ ఈ విషయం గుర్తుంచుకుని అలాగే చేయాలి అంది. అమ్మా ఏంటా మాటలు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మమ్మల్ని వదిలి అంది కోపంగా నిషి. నిషి కోపం చూసి నవ్వుతూ, నేనెక్కడికి వెళ్తా అమ్మా మిమ్మల్ని వదిలి, కాకపోతే చిన్న వయసులో పెళ్ళి అవటం వల్ల, అలాగే పిల్లల్ని కనే వయసు రాకముందు మీ ఇద్దరూ నాకు పుట్టడం వల్ల
కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి సర్జరీస్ జరిగి ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే అంది నవ్వుతూ. నిశాంత్ పుట్టిన తర్వాత ఆరోగ్యం పాడైపోయింది అని 2 సర్జరీలు చేయవలసి వచ్చింది అనే విషయం తెలిసిన నిశాంత్, సారీ అమ్మా, నా వల్లే నీ హెల్త్ పాడైంది అన్నాడు బాధగా. లేదు నాన్న, నా చిన్ని కన్నయ్య నా లైఫ్లోకి వచ్చాక నీ ముద్దు ముద్దు మాటలతో మీ ఇద్దరి అల్లరితో నేను ఈ లోకాన్ని మరిచి సంతోషంగా ఉన్నా అంటూ ముద్దు పెట్టుకుని, అయినా ఏ తల్లి తన బిడ్డకు జన్మనివ్వటం వల్ల తనకు సమస్య వచ్చింది అనుకోదు. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని కష్టాలు ఎదురైనా తన 9 మాసాలు మోసి కన్న బిడ్డని ఇంకా ఇంకా ప్రేమిస్తుంది. నువ్వెప్పుడు అలా అనుకోకు అని నిశాంత్కి చెప్పింది. అలాగే నేనేం చేయాలనుకుంటున్నాను అంటే, మీరు అవునన్నా కాదన్నా మేఘమాల ఆంటీ కొడుకు మీ నాన్నకి వారసుడు, అంటే మీకు తమ్ముడు. అమ్మ ప్లీజ్, నాకు నిశాంత్ ఒక్కడే తమ్ముడు, ఇంకెవరూ అక్కర్లేదు అంది నిషిత అరిచినట్లుగా. అవునక్క, అక్కకి నేను, నాకు అక్క అంటూ నిషి మాటలకు వంతపాడాడు నిశాంత్. పిల్లలిద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూసి మురిసిపోతూ, ఇప్పుడు కాదని ఎవరన్నారు? చూడండి, ఆ బాబుని మీ తమ్ముడిగా అంగీకరించటం లేదా అంగీకరించకపోవటం పూర్తిగా మీ ఇష్టం. కానీ మీతో పాటు వాడికి కొన్ని సమాన హక్కులు ఉంటాయి, అవి మాత్రం మీరు కాదనకూడదు అంది వసుధ. ఏంటమ్మా అవి అన్నారు పిల్లలు. అది మీ నాన్న సంపాదించిన ప్రతి రూపాయిలో వాడికి హక్కు ఉంటుంది, మీతో సమానంగా వాడికి కూడా చెందేలా చూడాలి అంది వసుధ. అమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మాకు అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పు అన్నారు ఇద్దరు. చూడండి, తాతగారి పేరుతో ఉన్న ఆస్తికి వారసులు మీరిద్దరూ మాత్రమే. పెళ్ళైన కొత్తలో నా బంగారం అమ్మేసి ఆ డబ్బుతో నా పేరు మీద కొంత స్థలం కొన్నారు, అది కూడా మీకు మాత్రమే. నాన్నగారి పేరుతో 20 లక్షలు విలువ చేసే స్థలం ఉంది, అది మాత్రం మీతో పాటు ఆ బాబుకి కూడా ఇవ్వాలి, మీరు మీతో పాటు సమానంగా. ఈ విషయం మీ నాన్నతో నేను మాట్లాడాను, అందుకు మీ నాన్న కూడా ఒప్పుకున్నారు. తాతగారి ఆస్తిలో ఎటువంటి హక్కు లేదు, అలాగే ఆ బాబు అక్కలకు ఇందులో ఎలాంటి హక్కు లేదు. ఈ విషయం గుర్తుంచుకోండి అంది వసుధ. తల్లి చెప్పే ప్రతి మాట వింటూ తల్లి గొప్ప మనసుని అర్థం చేసుకుని, ఇంత మంచి మనసున్న అమ్మని నాన్న ఎందుకు ఇలా మోసం చేశాడు, తనకి అన్యాయం చేసింది అని తెలిసిన మేఘమాల ఆంటీ బాబుకి కూడా ఆస్తి ఇవ్వాలి అనుకుంటుంది అంటే మా అమ్మ మనసు ఎంత గొప్పదో. ఇలాంటి అమ్మకి అన్యాయం జరగనివ్వం, మేము ఎలా అయినా సరే తండ్రి మనసు మార్చాలి అనుకున్నారు పిల్లలు. వసుధ నిషికి ఇప్పుడే అప్పగింతలు ఎందుకు పెట్టవలసి వచ్చింది? పిల్లలిద్దరూ కలిసి తాను తండ్రి మనసు మార్చగలుగుతారా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.